హాయ్ వెల్కమ్ టు రేషునగి అఫీషియల్. ఈరోజైతే మేము కొత్తగూడెం అయితే షాపింగ్ చేద్దామని వెళ్తున్నాం, రంజాన్ షాపింగ్. ఇంకెప్పుడు మా ఊర్లోనే తీసుకుంటాం కదా, కొంచెం మంచిగా తీసుకుందామని అయితే కొత్తగూడెం అయితే వెళ్తున్నాం. బాగుంటాయి అంటారు కదా కొత్తగూడెంలో, సో మాతో పోల్చుకుంటే ఇంకా అక్కడ మంచిగా దొరుకుతాయేమో అని అయితే మేము అక్కడికైతే వెళ్తున్నాం. ఇంకా చూడండి, మా సమ్మిని అయితే చెప్తుంది నేను మంచి డ్రెస్ తీసుకుంటాను అని. మేము ట్రెండ్ డ్రెస్ కావాలంట. చూద్దాం ఏం తీసుకుంటుందో మరి. మేము కూడా ఏం తీసుకున్నాము, ఎలా షాప్ చేసామనేది చూపిస్తాం ఈ వీడియోలో అయితే. మేము బస్ స్టాప్కి అయితే వచ్చి బస్సు అయితే ఎక్కాము, కానీ ఇంకా బస్సు అయితే స్టార్ట్ కాలేదు. వాళ్ళని అడిగితే ఏమో బస్సు అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది అని అన్నారు స్టార్ట్ అయ్యేసరికి. మేము అలా వీడియో తీస్తుంటే చుట్టుపక్కల అందరూ అట్లనే చూస్తున్నారు, నవ్వుతున్నారు. మాకైతే అసలు వీడియో తీస్తుంటే మస్తు సిగ్గేస్తుంది, కానీ తప్పదు కదా, వీడియోలు తీయాలి కదా అని అయితే తీస్తున్నాము. అసలు బస్సు స్టార్ట్ అవ్వకపోయేసరికి మేము ఒక హాఫ్ అన్ అవర్, ఒక దగ్గర 40 మినిట్స్ వరకు బస్సులో అయితే వెయిట్ చేసాము. అసలు ఈ ఎండకైతే మా బుర్ఖాలు ఉన్నాయి కదా, ఫుల్ ఉక్కబూస్తుంది. చాలా ఇబ్బందిగా అనిపించింది, లోపలైతే స్వెట్ పట్టేస్తుంది. ఇంకా ఈ ఎండకి బ్లాక్ అయితే ఇంకా ఓవర్ హీట్ ఎగ్జిబిట్ అవుతుంది కదా, అట్లా అయితే బాగా ఇదైంది. కానీ ఇంకా తప్పదు కదా అని అయితే అలానే ఉన్నాము. సో ఇంకోసేపట్లో అయితే మా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సమ్యూన్ వాళ్ళకి వామిటింగ్స్ అవుతాయి, తను జర్నీ చేయలేదు కొంచెం, వాళ్ళ మమ్మీ అను తను. సో ఇంకా ఆ ఫీలింగ్ నుంచి తనని బయటకు తీసుకురావాలని తనైతే విండో సీట్ దగ్గర అయితే కూర్చోబెట్టి కొంచెం ఆ డ్రింక్ అయితే కొనిచ్చాము, కొంచెం కవర్ చేసుకుంటా ఉంటుంది అనేసి ఆ ఫీలింగ్ నుంచి. సో అలాగైతే మేము తనైతే అలా మేనేజ్ చేసాము. ఇంకో చూపిస్తున్నాం చూడండి, మా బస్ స్టాండ్ అనమాట ఇది, భద్రాచలం బస్ స్టాండ్ అనమాట. ఇలా అయితే ఉంటుంది, కొంచెం రష్గానే ఉంది. ఇంతకుముందు బస్సులు పెట్టిన అంటే ఫ్రీ పెట్టిన కొత్తలో అయితే ఫుల్ రష్ ఉండేది, దాంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటరే. ఎంతైనా కొంచెం అట్లా మేనేజ్ చేయగలుగుతున్నాం. మొన్నటి వరకే చాలా ఇబ్బందిగా అనిపించేది, బస్సు ఎక్కాలంటే అయితే ఏడుపు వచ్చేది. ఇప్పుడు కొంచెం బెటర్, మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మేము బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇదైతే కొత్త బ్రిడ్జ్ అనమాట, భద్రాచలం కొత్త బ్రిడ్జ్, రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు ఇది. మేమైతే ఇప్పుడు వెళ్ళేది పాత బ్రిడ్జ్ మీద, వెళ్ళే వాళ్ళకేమో ఇది పాత బ్రిడ్జ్, వచ్చే వాళ్ళకేమో కొత్త బ్రిడ్జ్ అనమాట. సో అలా అయితే మేము వెళ్తున్నాము. ఇది దాదాపు చాలా ఇయర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. చేయడం మాత్రం చూడండి, గోదావరిలో అయితే వాటర్ అంతేం లేవు, ఎండకైతే మొత్తం వాటర్ అంతా ఎండిపోయాయి. ఇంకా రైనీ సీజన్ వస్తే మాత్రం అక్కడ బ్రిడ్జ్కి కింద పిల్లర్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఆ పిల్లర్స్ వరకు అయితే వాటర్ వచ్చాయి. అసలు చూడడానికి అయితే భయంకరంగా అనిపించేది. అసలు బ్రిడ్జ్ మీద కూడా ఎవరు వెళ్ళనివ్వరు, అంత ఇదిగా ఉండేది. వింటూనే ఉంటారు కదా చాలా వరకు భద్రాచలం ఫ్లడ్స్ వచ్చాయని. అసలు చాలా డేంజర్గా ఉండేది. అసలు బ్రిడ్జ్ మీద వెళ్ళాలన్నా బ్రిడ్జ్ ఊగిపోద్దేమో అన్న అంత భయం వేసేది. ఇంకా అట్లా ఇప్పుడు చూడండి, అసలు ఒక్క చుక్క వాటర్ కూడా లేవు, అంత ఎండలు ఉన్నాయి కదా. స్టార్టింగ్ మంత్స్లోనే ఫుల్ ఎండలు ఉన్నాయి ఎందుకో కానీ, ఇంకా తర్వాత ఎట్లా ఉంటుందో అసలు అని మస్తు భయం వేస్తుంది. ఇంకా ఏసీలు ఉండకపోతే బతకలేమేమో, తప్పదు కదా. ఇంకా ఇక మేమైతే బ్రిడ్జ్ అయితే దాటిపోయాము, బ్రిడ్జ్ దాటింది ఇంకా సారపాక అయితే వెళ్తున్నాము. ఇంకంటే సమ్యూన్ అయితే బయటకైతే ఫేస్ చేసి మంచిగా నేచర్ని ఆస్వాదిస్తుంది. తనకి కొంచెం గాలిలాగా వస్తే కొంచెం మంచిగా వామిటింగ్ అవ్వకుండా ఉంటుంది కదా అని అయితే మేమైతే విండో సీట్ ఇచ్చి తనైతే అట్లా కవర్ చేసుకుంటూ అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా తనని తీసుకెళ్ళకూడదు, చిన్నపిల్ల కదా, ఎండకి ఎందుకు అని అనుకున్నాం. కానీ ఇంకెందుకులే, తన సైజ్ మళ్ళీ కరెక్ట్ తెస్తామో లేదా అని తను కూడా అయితే తీసుకెళ్ళాము. వాళ్ళ మమ్మీ కూడా ఉంది కదా, ముందు చూపించాము. తనకు కూడా వామిటింగ్స్ అవుతాయి. ఇక వాళ్ళిద్దరు ఎట్లా అయితే మేనేజ్ చేస్తున్నారు, ఇక షాపింగ్ తప్పదు కదా అని అలా అయితే మేము వెళ్తున్నాము. ఇంక చూడండి, బస్సులో అయితే చాలా తక్కువనే ఉన్నారు జనాలు. అప్పుడు డేస్తో పోల్చుకుంటే ఇంతకుముందు ఎట్లా ఉండే బస్సు రష్ అయితే ఫుల్ ఉండే కదా, మీకు తెలిసి ఉండొచ్చు బస్సు ఫ్రీ పెట్టిన కొత్తలో ఎంత రష్ ఉండేదో. ఇంకా అలా అయితే మేమైతే వెళ్తున్నాము. ఇంకా చూడండి, ఇక సారపాక అయితే వచ్చేసాము. ఎండలు అయితే చాలా బాగున్నాయి, అబ్బో అసలు బయటకైతే వెళ్ళలేము. మేము స్టార్ట్ అయిన గడిలు బాగాలేదనుకుంటా, బస్సు అయితే పంచర్ అయింది. స్టార్ట్ అయిన కానుంచి ఏదో ఒక జరుగుతూనే ఉంది. మరి ఎవరెదురు వచ్చారో మాకైతే అస్సలు కలిసి రాలేదు. బస్ పంచర్ అయింది, అస్సలే హీట్ అంటే ఇంక ఈయన ఒక హాఫ్ అన్ అవర్ దాకా బస్సును అయితే ఆపేశాడు.
అలా ఆపి ఇంకా ఇదిగా ఉంది. అస్సలు మేము షాపింగ్ చేసామనే కానీ అసలు మాకు ఎందుకు వెళ్ళామో అనిపించింది. కొత్తగూడెం మా ఊరే మంచిది, ఇంకా కొంచెం బెటర్ ఏమో అనిపించింది, అంత ఇదిగా అనిపించింది. ఇంకా మేమైతే కొత్తగూడెం అయితే రీచ్ అయిపోయి సమయానికి అయితే డ్రెస్సులు అయితే చూస్తున్నాం. ఇదిగోండి చూడు పెట్టుకొని చూస్తుంది. ఇంకా మేమైతే వెళ్ళింది కొత్తగూడెం హయాను చారగొండ ముత్తయ్య అనమాట. కొంచెం ఫేమస్ కదా వాళ్ళు, ముస్లిం డ్రెస్సెస్ అయితే అక్కడ చాలా బాగుంటాయి అనేది మేమైతే వెళ్ళాము. ఇదిగోండి నాకు కూడా పెట్టి చూస్తున్నారు ఏ డ్రెస్ బాగుందా, ఏ కలర్ బాగుందా అనేసి. నేను ఏం డ్రెస్ తీసుకొని ఉంటానో కమెంట్ చేయండి, నేనైతే చూపిస్తాను. ఇక సంపత్కి వెళ్ళి అయితే చూస్తుంటే ఇట్లా హాఫ్ శారీస్ అయితే కనిపించాయి, బాగున్నాయి కదా అనేది అవి కూడా చూస్తున్నాము. కలర్ కాంబినేషన్తో పోల్చుకుంటే క్లాత్ కానీ అంతగా అయితే బాగున్నాయి. ఇంకా సగం షాపింగ్ కూడా కంప్లీట్ అవ్వలే, మాకైతే అటుగా అంతగా ఏం నచ్చలేదు అనేసి అయితే జీవి మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సైడ్ అయితే వెళ్దామని అయితే వెళ్తున్నాం ఆటో ఎక్కి. ఇంకా అబ్బో అసలు రీజనబుల్ ప్రైజెస్ అయితే అస్సలు లేవు, అంత ఫుల్ కాస్ట్ ఉన్నాయి. ఇంకా ఫెస్టివల్కి ముందైతే అస్సలు షాపింగ్ చేయకూడదు నాకు తెలిసి అయితే. మేము వెళ్ళింది ఒక 5 days ముందు అనుకుంటా, అసలు మామూలు రేట్లు లేవు. అసలు షాపింగ్ చేయాలి రంజాన్ కంటే ఒక 1 month ముందే షాప్ చేసి అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే అసలు కాస్ట్ అయితే బీభత్సంగా పెంచేస్తారు. ఇంకా ఫెస్టివల్ కదా తప్పకుండా తీసుకుంటామని అయితే ఫుల్ కాస్ట్ పెడతారు, ఇంకా సచ్చినట్టు తీసుకోవాలి తప్పదు కదా. మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసాం, దాని పక్కనే ఇంకా టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడైతే టిఫిన్ చేస్తున్నాము. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. మేము ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 5 అయిపోయింది. అసలు మాకు లంచ్ టైం కూడా తెలవలే, అంతగానం షాపింగ్లో మునిగిపోయాము. ఇంకా ఇక బోండా అయితే తింటున్నాము అందరం కూర్చొని. మస్తు ఆకలేసింది, కళ్ళు తిరుగుతున్నాయి, ఏం చేయాలో అర్థం కాలే. సరే ఏమన్నా తిందామంటే 5 అయిపోయింది, ఇప్పుడు ఏం బాగుంటుంది, అంత బిర్యానీ కూడా ఏం తినబుద్ధి కావట్లేదు అని అయితే మేమైతే టిఫిన్ చేస్తున్నాం. ఎందుకంటే వీడియోలో కనిపించేది మా అక్క వాళ్ళ బాబు పర్వేజ్ అని, బాగున్నాడు కదా చబ్బీగా. అట్లా అయితే మేము తింటున్నాము. అసలు ఇంకేదో ఒకటి ఏమీ లేకపోతే ఎట్లా అని ఇక దీంతో అయితే తింటున్నాము. అస్సలు తినకుండా ఉండే కంటే ఏదో ఒకటి తినాలి కదా అని అయితే. కానీ టిఫిన్ అయితే బాగానే ఉంది. ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూసేసుకొని అయితే జూడియోకి కూడా వెళ్ళిపోయాం, కొత్తగా ఓపెన్ అయింది కదా. అంత దూరం వెళ్ళి జూడియో చూడకుండా ఏమొస్తాం, వెళ్ళాలి కదా, చూద్దామని అయితే వెళ్ళాము. వెస్ట్రన్ వేర్కి అయితే బాగానే ఉన్నాయి, అంత గ్రాండ్ లుక్ అయితే అంతేం అనిపించలేదు మాకు, కొత్తగా స్టార్ట్ చేశారు కదా, సో బాగున్నాయి. మేము లోపలికి వెళ్ళి కొద్దిసేపు చూసేసరికి కరెంట్ కూడా పోయింది. ఇది చూసారా ఈ ఫ్రూట్ ఎప్పుడు టేస్ట్ చేశారా? మేము కొంచెం బయటకు వచ్చేసరికి మాకైతే వాటర్ యాపిల్ కనిపించింది. చూడగానే ఏదైనా డిఫరెంట్గా కనిపిస్తే వెంటనే టేస్ట్ చేయాలి కదా, అట్లయితే వాటర్ యాపిల్ కూడా కొనేసుకొని అక్కడే టేస్ట్ చేసేసాము. హెల్త్కి కూడా చాలా మంచిది వాటర్ యాపిల్, సమ్మర్లో తింటే చాలా బాగుంది టేస్ట్ ప్రకారం అయితే. గ్రీన్ యాపిల్ టేస్ట్ అయితే వచ్చింది, ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే చేయండి, చాలా బాగుంది. ఇంకా మేమైతే మంచిగా తీసుకొని అందరం అయితే అక్కడే టేస్ట్ చూసేసాము. మా అందరికైతే బాగానే నచ్చినాయి, మరి మీకు కూడా నచ్చుతాయేమో ఒకసారి ట్రై చేయండి. మా అక్క అయితే ట్రై చేసి చెప్తుంది మీకు టేస్ట్ ఎట్లా ఉంది అనేసి. ఇంకెక్కడ ఆగడానికి లేదనేసి రోడ్డు మీదే మేము అక్కడే తింటున్నాం, నడుచుకుంటూ. తప్పదు కదా, కొన్ని సిచ్యువేషన్స్లో అలా డిమాండ్ చేస్తాయి, తప్పకుండా ఇక వాళ్ళు తినాలి కదా. ఇంకా అట్లా కొంచెం ఫ్రూట్స్ కూడా తీసుకుందామని అయితే చూస్తున్నాము. ఈ లిచీ అన్నమాట ఈ ఫ్రూట్. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ మంచిగా ఉన్నాయి. ఇంకా లిచీలో కూడా అదొక టైప్ అనమాట, అంటే వేరే ఫ్యామిలీ అనుకుంటా. ఇదేమో అవకాడో అంటారు కదా, అది ఆ ఫ్రూట్ అనమాట. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. మేమైతే ఇంకా మాకు నచ్చిన కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని అవి రోడ్డు మీద టేస్ట్ చేస్తూ వెళ్తున్నాం. ఇంకా అక్కడ మాకు ఏం దొరకలేదు సడన్గా తినడానికి, సో ఇంకా అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొని తింటూ వెళ్తున్నాం. కొంచెం ఎనర్జీ వచ్చిద్ది అనేసి, చాలా అలసిపోయాము, మస్తు లెగ్స్ అయితే ఫుల్ పెయిన్ వస్తుంది. మేము దగ్గర ఇంటికి రీచ్ అయ్యేసరికి 10 అయిపోయింది. మార్నింగ్ మేము 12కి స్టార్ట్ అయ్యాము. ఇంకా అట్లా కొంచెం ముందుకు వస్తే స్టాప్కి అయితే వచ్చాము. స్టాప్లో ఇంకా ఖాళీగా వెయిట్ చేయడం ఎందుకనే హలీం అయితే తీసుకొని టేస్ట్ చేస్తున్నాం. నేను తీసుకున్నది అయితే చికెన్ హలీం అనమాట. టేస్ట్ ప్రకారం అయితే బాగానే ఉంది. ఇది వచ్చేసి 100 రూపీస్కి ఒకటంట. ఇంకా ఇట్లా మెల్లగా అయితే మేము భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము. చెప్పాం కదా కొత్త బ్రిడ్జ్ మీద నుంచి అయితే వస్తున్నాము.
ఇది శ్రీరామనవమి అయితే స్టార్ట్ అయిపోయింది కదా, లైటింగ్స్ అయితే ఫుల్ పెట్టారు రామాలయం సైడ్. అసలు ఆ పైన నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. పర్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.